గురువుగారు, ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి వివరిస్తారా? ధనుర్మాసం అనేటటువంటిది మార్గశీర్ష మాసంలో వస్తుంది. హ్మ్. మాసాలలోకెల్లా మనం కార్తీక మాసం గొప్పదే అని చెప్తాం. ఆశ్వేజ మాసం అవును. అమ్మవారికి, కార్తీక మాసం శివుడికి చేస్తాం. హ్మ్. మాసాన మార్గశీర్షోహం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ నేనే హ్మ్. ఆ మార్గశీర్ష మాసాన్నై ఉన్నాను అన్నాడు. దీన్ని బట్టి అందరూ కూడా మార్గశీర్ష మాసం చాలా గొప్పదని గ్రహించి హ్మ్. వైష్ణవులంతా కూడా ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువును పూజ చేస్తారు. ఓకే. అలాగే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు హ్మ్. మనకి డిసెంబర్ 15 నుంచి. హ్మ్. అప్పుడు ధనుర్మాసం అని అంటాం దీన్ని. ఈ ధనుర్మాసంలో ఏం చేస్తారంటే వ్రత దీక్షలు చేస్తారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు కూడా సుప్రభాతం చేస్తారు కదా! అవును. అది మానేసి ప్రతిరోజు కూడా మనకి ఏం చదువుతారు? ఈ గోదా కళ్యాణము, పాశురాలు, తిరుప్పావై ఇయన్నీ చదువుతారు. హ్మ్. 30 పాశురాలు రాసింది గోదాదేవి. హ్మ్. పాశురం అంటే ఒక్కొక్క పద్యము, ఒక్కొక్క పాశురం అనమాట. హ్మ్. కాబట్టి ప్రతి వైష్ణవ దేవాలయాల్లో కూడా విష్ణు భక్తులంతా కూడా ఈ 30 రోజులు కూడా ఉపవాసం ఉండి, హ్మ్. ఒకటి పూట ఉపవాసం ఉండి, ఒంటి పూట భోజనం చేస్తూ ఈ తిరుప్పావై అనేటటువంటి గోదాదేవి రాసినటువంటి వీటిల్ని చదువుతారు. ఓకే. అసలు ఈ గోదాదేవి శ్రీ మహావిష్ణువు వ్రతాన్ని చేసి, హ్మ్. గోదాదేవి ఎవరు? విష్ణు చిత్తుల వారి కుమార్తె. శ్రీరంగంలో పుట్టింది. హ్మ్. శ్రీరంగనాథుణ్ణి ప్రతిరోజు కూడా వ్రతం చేసింది. ధనుర్మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువుకి వ్రతం చేస్తుంది. తన భర్త శ్రీరంగనాథుడు కావాలని. ఓకే. అలాగే తిరుప్పావై ఈ నెలలోనే రాసిందనమాట. హ్మ్. కాబట్టి ప్రతి భక్తుడు కూడా ఏం చేయాలండి అనంటే ధనుర్మాసంలో మనము హ్మ్. గొబ్బెమ్మలు అవన్నీ కూడా పెడతారు. బయట రోజు శుభ్రంగా తుడిచేసి హ్మ్. వేకువజామునే సూర్యుడు రాకముందే హ్మ్. నిద్ర లేచి కల్లాపేసి ముగ్గులు పెట్టేసి పెళ్లి హ్మ్. కాని పిల్లలంతా తమకు మంచి భర్త రంగనాథుడు లాంటి భర్త రావాలని చెప్పేసి ఓకే. గొబ్బెమ్మలు పెడతారు. హ్మ్. గొబ్బెమ్మలు పెట్టి శ్రీ మహావిష్ణువు యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తారు. హ్మ్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ శ్రీ మహావిష్ణువుని అందరూ కూడా కీర్తిస్తారు. శ్రీ విష్ణు హ్మ్. సహస్రనామాన్ని చదువుతారు. ధనుర్మాసాల్లో చాతుర్మాస్య దీక్ష అని ఇక్కడి నుంచే మనం మొదలు పెడతాము. హ్మ్. దీని ద్వారా అందరూ కూడా ఈ 41 రోజులు అట్లీస్ట్ ఈ మండలము దీక్ష మనము ధనుర్మాసంలో చేస్తారు. హ్మ్. అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా ఓకే. ఒకే చోట ఉండి హ్మ్. శ్రీ విష్ణు పురాణంలోది కథల్ని, భాగవతాన్ని, భగవద్గీతని, ఆ హ్మ్. తర్వాత ఈ యొక్క గోదా కళ్యాణాన్ని, హ్మ్. ఇవన్నీ కూడా ఈ పాశురాల్ని 30 పాశురాల్ని హ్మ్. పాడుతూ, చదువుకుంటూ హ్మ్. కాలక్షేపం చేస్తారు. ఓకే. ఈ విధంగా నైవేద్యాలు పెట్టాలి అనంటే అమ్మవారికి గోదా హ్మ్. కళ్యాణానికి శ్రీ మహావిష్ణువుని, గోదా అమ్మవారిని కలిపి మనం పూజ చేస్తాం. హ్మ్. పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి. పాయసాన్నం పెట్టాలి, దద్దోజనం పెట్టాలి, చక్ర పొంగలి పెట్టాలి, పులిహార పెట్టాలి, హ్మ్. వడలు, అప్పాలు పెట్టాలి. భక్తులందరినీ కూడా పిలుచుకొని శ్రీ హ్మ్. మహావిష్ణువు ఆలయాలకు వెళతారు. హ్మ్. ఆ తర్వాత అందరూ కూడా భాగవత శ్రవణం జరుగుతా ఉంటది. పురాణాలు, ఋషులు, పెద్దవాళ్ళు, ఈ యొక్క ప్రవచనకారులు, సాధువులు వీళ్ళంతా కూడా వచ్చి చెప్తూ ఉంటారు. హ్మ్. చెప్తూ ఉంటే వాళ్ళంతా కూడా మనం ఆ కథలన్నీ కూడా వింటాం. హ్మ్. శ్రీకృష్ణమూర్తి యొక్క కథలన్నీ కూడా. ఆ విధంగా ఈ యొక్క కాలక్షేపంతో మనం ఈ యొక్క గోదాదేవిని, శ్రీ మహావిష్ణువుని కలశానంలోకి ఆహ్వానించి హ్మ్. అక్కడ మనం సూర్యుడి దేవాలయాల్లో కూడా పూజ చేస్తాం. సూర్యుడిని కూడా పూజ చేస్తాం ధనుర్మాసంలో. హ్మ్. అలాగే స్వామివారిని ఇద్దరిని కూడా శ్రీ మహావిష్ణువుని ఇద్దరిని కూడా అందులోకి పిలిచి మనం హ్మ్. పూజ చేసి హ్మ్. మనం అమ్మవారిని ఆవాహనం చేసి ఇద్దరిని మనం పూజ చేస్తాం అమ్మ. ఇక్కడ ప్రత్యేకంగా చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అంటే ఏమైనా ఉన్నాయా గురువుగారు? బ్రహ్మచర్యం పాటిస్తాము, నేల హ్మ్. మీద నిద్రిస్తాము, హ్మ్. మితాహారం తక్కువ తింటాము, హ్మ్. అబద్ధాలు ఆడము, ఎక్కువ మాట్లాడము. హ్మ్. ఎక్కువ ఎందుకు మాట్లాడము అంటే ఎక్కువ మాట్లాడితే కనుక అబద్ధాలు దొరుకుతాయని. ఓకే. అలా కాకుండా మనం మితభాషిత్వం చేయాలి. హ్మ్. ధ్యాయే తాజానుబాహుం ఋతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోపసానం నభకమలదల స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖ కమల మిలల్లోచనం నేరదాభం
నానాలంకార దీప్తం గదమురు జటా మండలం రామచంద్రం. ఈ విధంగా మితభాష అయినటువంటి ఆ రామచంద్ర ప్రభువుని, ఆ కృష్ణ పరమాత్మని, ఆ విష్ణుమూర్తిని మనం పూజ చేస్తాం. అందువలన ఈ రకంగా చేసి అన్ని నైవేద్యాలు పచ్చకర్పూరం వేసి అన్ని కూడా హారతి ఇచ్చేసి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా అందరికి వచ్చింది. మహాదేవి చ విద్మహే విష్ణుమచ్చింది తన్నో లక్ష్మీ ప్రచోదయా అట్టంటే హారతి ఇచ్చేసి వారికి మనం పూజ చేసుకోవాలమ్మా.